నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. మొత్తానికి రూమర్డ్ కపుల్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 8 ఏళ్లుగా సీక్రెట్గా ప్రేమ యానం సాగించిన విజయ్ దేవరకొండ, రష్మిక ఫైనల్లీ 3 ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఉదయం 10:10 రాజస్థాన్ ఉదయ్పూర్లో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి తంతు అంగరంగ వైభవంగా జరిగింది. మేళ తాళాల మధ్య బంధువులు, సన్నిహితుల సమక్షంలో నేషనల్ క్రష్ మెడలో తాలి కట్టాడు రౌడీ హీరో. సాంప్రదాయ వస్త్రధారణలో ఈ జంట చూడముచ్చటగా కనిపించారు. ఆరావళి కొండల మధ్య జరిగిన ఈ పెళ్లి ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రేమ విషయంలో అప్పుడప్పుడు హింట్ ఇచ్చారు ఈ విరోష్ జంట. పెళ్లి కూడా సంథింగ్ స్పెషల్గా ఉండనుంది. ఉదయం హిందూ సాంప్రదాయంగా పెళ్లి చేసుకున్న ఈ జంట సాయంత్రం మరోసారి పెళ్లి చేసుకోనుంది. రష్మిక కుటుంబ కొడవ సంప్రదాయం ప్రకారం సాయంత్రం 4:30 మరోసారి వివాహ వేడుక జరగనుంది. తమకు నచ్చిన విధంగా పెళ్లి చేసుకునేందుకు విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి పనులన్నీ దగ్గరుండి ఏర్పాటు చేయించుకున్నారు. పెళ్లి తంతు విశేషాలు తెలుసుకున్న అభిమానులు అవాక్కవుతున్నారు. గులాబీ రేకులు, సుగంధ ద్రవ్యాలతో నిండిన నీళ్లతో వధూవరులను మంగళ స్నానాలు చేయించారు. ఆ తర్వాత వేద పండితుల ప్రత్యేక పూజలు చేయించారు. వరుడి తరఫున పెళ్లి కూతురుకు బంగారు గాజులు బహుకరించారు. అత్యంత ఆత్మీయులు పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మార్చి 4న హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. రష్మిక విజయ్ లవ్ మ్యాటర్ విషయానికి వస్తే, గీతా గోవిందంతో మొదలైన పరిచయం డియర్ కామ్రేడ్కు టైంకు పరిచయం కాస్త ప్రేమగా మారింది. అప్పటి నుంచి విజయ్, రష్మిక విడివిడిగా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ అకేషన్స్కు ఒకే చోట వాలిపోతుంటారు. పైగా ఒకరి మూవీ గురించి మరొకరు హైప్ ఇచ్చుకునేవారు. పైగా జాలీగా హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేసిన ఈ జోడి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నూతన వధూవరులకు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రెజెంట్ విజయ్ రణబలితో రష్మికతో కలిసి నటిస్తున్నాడు. అటు రష్మిక మైసాతో పాటు బాలీవుడ్లో ఓ కాక్టైల్ 2లో నటిస్తోంది. విరోష్ పెళ్లి కోసం దాదాపు 90 లక్షల నుంచి 2.5 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు టాక్ నడుస్తోంది. సుమారు 117 గదులు, ప్రీమియం సూట్లు, ప్రైవేట్ విల్లాలను అతిథుల కోసం ఏర్పాటు చేశారు. అంతేకాక తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, కర్ణాటక ప్రత్యేక బసిబళి బాత్, కొడవ స్టైల్ పోర్క్ కర్రీ వంటి వంటకాలు ఏర్పాటు చేశారు. అంతేకాక 2 జపనీస్ రుచులను కూడా అందుబాటులో ఉంచారు. ఇక హల్దీ, సంగీత్లో డ్యాన్స్లతో పాటు గేమ్ జోన్లు ఏర్పాటు చేశారు. మొత్తానికి పెళ్లితో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు విరోష్ జంట. మొత్తానికి రూమర్డ్ కపుల్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 8 ఏళ్లుగా సీక్రెట్గా ప్రయాణం సాగించిన విజయ్ దేవరకొండ, రష్మిక ఫైనల్లీ 3 ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఉదయం 10:10 రాజస్థాన్ ఉదయ్పూర్లో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి తంతు అంగరంగ వైభవంగా జరిగింది. మేళ తాళాల మధ్య బంధువులు, సన్నిహితుల సమక్షంలో నేషనల్ క్రష్ మెడలో తాలి కట్టాడు రౌడీ హీరో. సాంప్రదాయ వస్త్రధారణలో ఈ జంట చూడముచ్చటగా కనిపించారు. ఆరావళి కొండల మధ్య జరిగిన ఈ పెళ్లి ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి.
ఇప్పటికే ప్రేమ విషయంలో అప్పుడప్పుడు హింట్ ఇచ్చిన విరోష్ పెళ్లి కూడా సంథింగ్ స్పెషల్గా ఉండనుంది. ఉదయం హిందూ సాంప్రదాయంగా పెళ్లి చేసుకున్న ఈ జంట సాయంత్రం మరోసారి పెళ్లి చేసుకోనుంది. రష్మిక కుటుంబ కొడవ సంప్రదాయం ప్రకారం సాయంత్రం 4:30 మరోసారి వివాహ వేడుక జరగనుంది. తమకు నచ్చిన విధంగా పెళ్లి చేసుకునేందుకు విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి పనులన్నీ దగ్గరుండి ఏర్పాటు చేయించుకున్నారు. పెళ్లి తంతు విశేషాలు తెలుసుకున్న అభిమానులు అవాక్కవుతున్నారు. గులాబీ రేకులు, సుగంధ ద్రవ్యాలతో నిండిన నీళ్లతో వధూవరులకు మంగళ స్నానాలు చేయించారు. ఆ తర్వాత వేద పండితులు ప్రత్యేక పూజలు చేయించారు. వరుడి తరఫున పెళ్లి కూతురు బంగారు గాజులు బహుకరించారు. అత్యంత ఆత్మీయులు పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మార్చి 4న హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. రష్మిక విజయ్ లవ్ మ్యాటర్ విషయానికి వస్తే గీతా గోవిందంతో మొదలైన పరిచయం డియర్ కామ్రేడ్ టైంకు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అప్పటి నుంచి విజయ్ రష్మిక విడివిడిగా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ అకేషన్స్కు ఒకే చోట వాలిపోతుంటారు. పైగా ఒకరి మూవీ గురించి మరొకరు హైప్ ఇచ్చుకుంటారు. పైగా జాలీగా హాలిడేస్ ట్రిప్ ఎంజాయ్ చేసిన ఈ జోడీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నూతన వధూవరులకు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజెంట్ విజయ్ రణవాళితో రష్మికతో కలిసి నటిస్తున్నాడు. అటు రష్మిక మైసాతో పాటు బాలీవుడ్లో ఓ కాక్ టైలర్ టూత్లో నటిస్తోంది. విరోష్ పెళ్లి కోసం దాదాపు 90 లక్షల నుంచి 2.5 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు టాక్ నడుస్తోంది. సుమారు 117 గదులు, ప్రీమియం సూట్లు, ప్రైవేటు విల్లాలను అతిథుల కోసం ఏర్పాటు చేశారు. అంతేకాక తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, కర్ణాటక ప్రత్యేక బెసిబెళిబాత్, కొడవ స్టైల్ పోర్క్ కర్రీ వంటి వంటకాలు ఏర్పాటు చేశారు. అంతేకాక 2 జపనీస్ రుచులను కూడా అందుబాటులో ఉంచారు. ఇక హల్దీ, సంగీత్లో డాన్స్తో పాటు గేమ్ జోన్లు ఏర్పాటు చేశారు. మొత్తానికి పెళ్లితో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు ఈ జంట. కొద్ది మొత్తానికి అనేక రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నటువంటి విజయ్ రష్మిక ప్రేమ ప్రయాణం ఒక్కటయ్యింది. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్లోని ఓ ప్రముఖ హోటల్లో వారిద్దరూ ఒకటైనట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఉదయం 10:10 వీరిద్దరూ తెలుగు సాంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు. అయితే సాయంత్రం మరోసారి 4 గంటలకు రష్మిక సాంప్రదాయంలో అంటే ఆమెకు సంబంధించినటువంటి సాంప్రదాయంలో వారిద్దరూ మరోసారి పెళ్లి చేసుకోనున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీరి వివాహానికి దాదాపు 90 లక్షల నుంచి 2 కోట్లకు పైగా ఖర్చు అయినట్లుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రధానంగా అక్కడ బుక్ చేసినటువంటి హోటల్ రూమ్స్ కావచ్చు, సూట్ రూమ్స్ కావచ్చు, పెళ్లికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా గ్రాండ్గా చేసినట్లుగా తెలుస్తోంది. దాంతోపాటుగా వంటల్లో కూడా చాలా వైవిధ్యభరితమైనటువంటి వంటలు కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇటు తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, అదేవిధంగా రష్మిక సాంప్రదాయానికి సంబంధించినటువంటి పోర్క్ కర్రీ, దాంతోపాటుగా జపనీస్కి చెందినటువంటి వంటల్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా విజయ్ రష్మిక పెళ్లి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా వినిపిస్తోంది.